ఎందుకు మాట్లాడేది దీని గురించి? సో ఇదేనా మీరు ఇచ్చేది? ఇదేనా మీరు చేసే న్యాయం? ఎప్పుడు లేని విధంగా బడుగు బలహీన వర్గాలపైన దాడి పెరిగింది, ఎప్పుడు లేని విధంగా మైనారిటీలపైన దాడి పెరిగింది. ఎట్లవుతుంది? వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి ఎందుకు ఓటేయాలంటే ఏం చెప్తారు? సంక్షేమ అభివృద్ధి కూడిన ప్రభుత్వం కావాలంటే ప్రజలు తెలుగుదేశం పార్టీకి ఓటేయాలి. మంచి రోడ్లు కావాలంటే తెలుగుదేశం పార్టీకి ఓటేయాలి. కరెంటు ఛార్జీలు తగ్గాలంటే తెలుగుదేశం పార్టీకి ఓటేయాలి. ఐటీ అనుబంధ పరిశ్రమలు, పెద్ద ఎత్తున మ్యానుఫ్యాక్చరింగ్ పరిశ్రమలు రావాలంటే తెలుగుదేశం పార్టీకి ఓటేయాలి. అన్ని ప్రాంతాలు, అన్ని జిల్లాలు సమగ్రంగా అభివృద్ధి చెందాలంటే తెలుగుదేశం పార్టీకి ఓటేయాలి. అప్పులతో కాకుండా సంక్షేమ వనరులతో అప్పు కాకుండా అభివృద్ధి వనరులతో సంక్షేమం చేయాలంటే ప్రజలు తెలుగుదేశం పార్టీకి ఓటేయాలి. ఇప్పుడున్న సంక్షేమ కార్యక్రమాలు ముందలు నడిపించాలంటే తెలుగుదేశం పార్టీకి ప్రజలు ఓటేయాలి. డ్రగ్స్ ఫ్రీ ఆంధ్రప్రదేశ్గా ప్రజలు కావాలని కోరుకుంటే తెలుగుదేశం పార్టీకి ఓటేయాలి. యువగళం పాదయాత్రలో 226 రోజుల పాటు జరిగింది. మీరు మొత్తం నడుచుకుంటూ వచ్చారు. 11 జిల్లాలు, గ్రామాలకు వెళ్లారు, కార్పొరేషన్స్కి వెళ్లారు,